హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని, మీరు చూస్తున్న సంతోష్ బ్లాగ్స్. నా ఛానల్ పేరు ఫ్రెండ్స్. అది ఫ్రెండ్స్, మన వీడియో టాపిక్ వచ్చేసి ఏంటంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇయర్లోనే అంటే ఇదివరకు వాళ్ళు మన గణేషులు అనేది తయారు చేయడం జరిగింది వాళ్ళు. కాకపోతే కొంచెం పర్సనల్ వర్క్స్లలో బిజీగా ఉండి మళ్ళీ చాలా రోజుల తర్వాత వాళ్ళు వినాయకుల షెడ్ అనేది మళ్ళీ స్టార్ట్ చేయడం జరిగింది తయారీ. అండ్ షెడ్ పేరు ఇంకా పెట్టలేదు. అది మీకు ఎగ్జాక్ట్ లొకేషన్ నేను గూగుల్ మ్యాప్లో ఇచ్చాను, అండ్ కాంటాక్ట్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇచ్చాను. అండ్ మీకు అక్కడ వర్క్ అనేది ఈ షెడ్ వచ్చేసి మనకు కోరుట్లలో ఉంది, కొత్తగా పెట్టడం జరిగింది కదా. అండ్ అలానే ఇంకోటి ఏంటంటే, ఇక్కడ ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిది అని మాత్రం మీకు మొత్తం విగ్రహాలు చూపిస్తాను. తప్పకుండా నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే 100% సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, మరి బ్యాక్ కెమెరా పెట్టి మాత్రం చూద్దాం. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ సంతోష్ని. ఇప్పుడు మీరు చూసుకున్నట్టయితే నేను చెప్పాను కదా, వాళ్ళు చాలా రోజుల తర్వాత మళ్ళీ వినాయకుల షెడ్ అనేది తయారు చేయడం జరిగింది. ఇంకా వినాయకుల షెడ్ పేరు అనేది ఇంకా పెట్టలేదు. ఇది ఎగ్జాక్ట్ లొకేషన్ మీకు వచ్చేసి మీకు చూసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు మెట్పల్లికి వెళ్ళే రోడ్డు ఆపోజిట్ మనకు ముక్కాస్ ఫంక్షన్ హాల్ అని ఉంటుంది. ఇక్కడ మీకు కొంచెం జూమ్ చేసి కూడా చూపిస్తాను, చూసుకోవచ్చు. ముక్కాస్ కన్వెన్షన్స్ అని ఉంటుంది, ఇక్కడ చూశారు కదా. దీని క్వైట్ ఆపోజిట్టే మనకు ఇక్కడ అన్నవాళ్ళ షెడ్ ఉంది. ఆ షెడ్ లోపలికి వెళ్ళి ఏమేమి మోడల్ విగ్రహాలు ఉన్నాయి ఏంటిదని మాత్రం తప్పకుండా మీకు మొత్తం చూపిస్తాను. కొంచెం రిస్క్, నా వీడియో అనేది కొంచెం లెంతీ అయినా కూడా మీరు తప్పకుండా మాత్రం నా వీడియో మొత్తం చూడండి, లైక్ చేయండి ఫస్ట్ ఆఫ్ ఆల్. ఎందుకంటే వరంగల్ నుంచి కోరుట్లకు వచ్చేసి నేను వీడియోస్ ప్రత్యేకంగా మీకోసం నేను వచ్చి వీడియోస్ తీయడం జరుగుతుంది. ఎందుకంటే చాలామంది మన వరంగల్ వాసులు ఏంటంటే కోరుట్లకు కూడా వస్తారు, కోరుట్లలో కూడా విగ్రహాలు పర్చేజ్ చేస్తారు. వాళ్ళు ఎక్కువ ప్రతి ఒక్క షెడ్ తిరగకుండా వాళ్ళకు ఓన్లీ ఫోన్లోనే యూట్యూబ్లో చూసుకునే విధానంలో వాళ్ళు ఒక దాంట్లోనే సెలెక్షన్ చేసుకొని 10 షెడ్లు తిరగకుండా వాళ్ళు కొంచెం రిస్క్ పడకుండా నేనైతే మీకు వీడియో రూపంలో అయితే నేను నా నుంచి అయితే ఒక చిన్న హెల్ప్ చేస్తున్నా. కాబట్టి మీరు తప్పకుండా మాత్రం నా వీడియో మొత్తం చూడండి. అలానే ఏంటంటే అప్డేట్స్ కూడా వస్తూనే ఉంటాయి మీకు. నా ఇప్పుడు గణేష్ మహారాజ్ ఏమేమి మోడల్స్లో ఉన్నాయి ఏందని మాత్రం టోటల్గా కంప్లీట్గా చూసుకుందాం. ఇక్కడ వచ్చేసి మనకు మేబీ ఒక 4 ఫీట్స్ గణేష్ మహారాజ్, 3 ఫీట్స్ గణేష్ మహారాజ్ నుంచి మొదలు పెడితే మనకు ఒక 14 to 15 ఫీట్స్ గణేష్ మహారాజ్ వరకు అయితే ఉండడం జరిగింది. మేబీ మీకు నచ్చినట్టయితే మాత్రం ఇక్కడ అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇస్తాను. కాంటాక్ట్ నెంబర్ కూడా కాల్ చేసుకోవచ్చు. మేబీ అన్న వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కొంచెం జర ఫెస్టివల్ అనేది చాలా దగ్గరలో ఉంది కాబట్టి మాత్రం వాళ్ళు కొంచెం పని వల్ల బిజీ ఉన్నారు. దానికోసం నేను అన్న వాళ్ళతో కూడా ఒకసారి అయితే వీలైతే మాత్రం మాట్లాడిస్తా. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ ముంబై మోడల్లో ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు గరుడ మీద మాత్రం గణేష్ మహారాజ్ కూర్చొని ఉండడం జరిగింది. ఇంకా బ్యాక్ డ్రాప్ అండ్ జాయింట్ వర్క్ ఇంకా మొత్తం కంప్లీట్ కాలేదు. కాబట్టి ఇక మీరు విగ్రహాలు అయితే చూసుకోవచ్చు. మేబీ ఇంకా చిన్న చిన్న విగ్రహాలు చూద్దాం మనము. చూసింది కదా, ఇది బ్యాక్గ్రౌండ్ పెట్టుకుంటే మాత్రం మా గణేష్ మహారాజ్ బ్యాక్గ్రౌండ్ తీసుకుంటే మాత్రం ఒక 16 to 17 ఫీట్స్ వరకు అయితే వెళ్ళిపోతుంది అని అంటున్నారు వాళ్ళు. ఇంకా ఏమేమి అయితే ఇక్కడ ఏంటంటే కాన్సెప్ట్ ఏంటంటే మొత్తం కొంచెం యూనిక్ మోడల్స్లలో కూడా వీళ్ళు గణేషులు చేయడం జరిగింది. అండ్ చూద్దాం ఇప్పుడు ఏమేమి మోడల్ గణేషెస్ ఉన్నాయి. ఆల్రెడీ ఒక మోడల్స్ అయితే కొన్ని చూసాం మనము. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు బ్యాక్గ్రౌండ్లో చూసుకున్నట్టయితే మనకు మొత్తం పర్వతాల మధ్యలో మూషిక వాహనము గణేష్ మహారాజ్ మాత్రం మూషిక వాహనం పైన మాత్రం కూర్చొని ఉండడం జరిగింది కదా. ఎంత బాగుంది గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ మీకు నచ్చినట్టయితే మాత్రం జై గణేష్ అని అయితే మాత్రం టైప్ చేయండి ఫ్రెండ్స్ కామెంట్ రూపంలో. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే మనకు మొత్తం చూసుకున్నట్టయితే మనకు ఇది మొత్తం ఒక సముద్రం లెక్క. సముద్రంలో మనకు ఒక బండలు ఉంటాయి కదా, గుట్టలు. ఆ గుట్టలలో
శివలింగం పైనుంచి మన గణేష్ మహారాజ్ చూసుకోండి. గణేష్ మహారాజ్కి మాత్రం కింద ఏ విధంగా మాత్రం బేస్ అంటే ఓన్లీ ఒక బొంగు ఒక వాసం పెట్టి గణేష్ మహారాజ్కి అయితే నిలబెట్టడం జరిగింది. ఆ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు శివునికి అభిషేకం చేసుకుంటూ కూర్చుంది. ఆ గణేష్ మహారాజ్ మీకు తప్పకుండా ఈ గణేష్ మహారాజ్ నచ్చితే మాత్రం ఒక చిన్న కామెంట్ రూపంలో మాత్రం మీరు హర్ హర్ మహాదేవ్ అని రాయండి. ఎందుకంటే గణేష్ మహారాజ్ శివునికి అభిషేకం చేస్తుంది కాబట్టి నేను ఒక చిన్న కామెంట్ రూపంలో మీకు అడగడం జరిగింది. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మూషిక వాహనం వచ్చేసి రైట్ సైడ్ ఉంది. అండ్ గణేష్ మహారాజ్ వాహనం వచ్చేసి ఏనుగు వాహనం పైన కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. అండ్ ఎక్సలెంట్ పగడి. అండ్ ఈ గణేష్ మహారాజ్ చూడండి చాలా బ్రహ్మాండం. ఇంకా వచ్చేసి ఇక్కడ పైన వచ్చేసి మన బ్యాండ్ వాయిస్తున్నట్టు అండ్ మనకు చూడండి ఈ లైన్లో చూసుకున్నట్టయితే మనకు ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 12 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఈ లైన్లో మొత్తం సేమ్ గణేష్ మహారాజులు. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మూషిక వాహనము. అండ్ బ్యాక్ డ్రాప్ కూడా చాలా బ్రహ్మాండం. కిరీటం బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే మనకు ఒక సన్ఫ్లవర్ ఉంటుంది చూసినా, ఆ సన్ఫ్లవర్ టైప్లో మాత్రం ఉండడం జరిగింది. కిరీటం మాత్రం కూడా బాగుంది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 6 ఫీట్స్ గణేష్ మహారాజ్. అండ్ ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు 2 ఏనుగులు గణేష్ మహారాజ్ సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 8 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఓన్లీ బ్యాక్గ్రౌండ్ ఇట్లా ఇంకా ఏం లేదు, ఓన్లీ సింగిల్గా గణేష్ మహారాజ్ అయితే కూర్చొని ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు సేమ్ మోడల్స్ గణేష్ మహారాజెస్. అండ్ ఇంకా కొంచెం లోపలికి అయితే చూద్దాం ఇంకా ఏమన్నా గణేష్లు అయితే ఉన్నాయిందని మాత్రం. సరేనా, ఇంకా ఇక్కడ మనకు ముంగటైతే మనకు ఇంకో గణేష్ మహారాజ్ అయితే కనబడడం జరుగుతుంది. ఇటు లైన్లో మొత్తం గణేష్లే, అసలు ఎంత అంటే చెప్పలేనన్ని గణేష్ మహారాజులు అయితే మాత్రం ఉండడం జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు మహారాజా మోడల్. అండ్ రైట్ సైడ్ లెఫ్ట్ సైడ్ వచ్చేసి మనకు లయన్ ఫేసెస్ అయితే చిన్నగా ఉన్నాయి. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు కింద డ్రాగన్ అనుకుంటున్నా, చూసుకోవచ్చు డ్రాగన్ మేబీ అది ఏంటిదో కామెంట్ అయితే చేయండి. చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండం. ఈ గణేష్ మహారాజ్ కూడా వచ్చేసి ఒక 10 ఫీట్స్. అండ్ ఇంకా లోపలికి పోయి కూడా చూద్దాం. ఇక్కడ చాలా యూనిక్ మోడల్స్లో ఉన్నాయి గణేష్ మహారాజు. ఇక్కడ చూసుకోవచ్చు ఈ గణేష్ మహారాజ్ చూడండి. ఈ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు రౌండ్గా ఇక్కడ చూసుకున్నట్టయితే గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు ఇది ఇక్కడ కనిపిస్తుంది కదా, ఈ కనిపించేది ఏంటిదంటే పాము. ఈ పాము మన పాముది బాడీ తోక. అండ్ మనకు వచ్చేసి చంద్ర భగవాన్ పైన గణేష్ మహారాజ్ కూర్చొని ఉండడం జరిగింది. అండ్ అలానే గణేష్ మహారాజ్ బ్యాక్ సైడ్లో పాము ఉండడం జరిగింది. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి మొత్తం టోటల్గా ఒక 8 ఫీట్స్ గణేష్ మహారాజ్. ఇంతకుముందు మనం చూసినాం అక్కడ బయట ఈ గణేష్ మహారాజ్ అనేది. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరైతే చూద్దాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి ఇక్కడ మనకు చాలా మంచిగా కూర్చొని ఉండడం జరిగింది గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ చూసుకున్నట్టయితే హైట్ ఇంకా ఏంటంటే బేస్ అనేది ఇంకా స్టాండ్స్ అనేది ఫిట్ చేయలేదు. ఎగ్జాక్ట్గా అయితే నేను చెప్పలేను, కాబట్టి మీరు ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి అయితే వెళ్దాం. ఇక్కడ చూసుకోవచ్చు చాలా బ్రహ్మాండమైన గణేష్ మహారాజ్. ఈ గణేష్ మహారాజ్ ఏంటంటే మనకు సింహాసనం దగ్గర రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ మనకు 2 ఏనుగులు అండ్ మనకు నాగదేవతలు అనుకుంటా నేనైతే తెలిసి, మేబీ నాకు కూడా అంత కరెక్ట్గా అయితే తెలియదు. ఇక్కడ మూషిక వాహనం ఈజ్ ద పూణేలో చాలా ఫేమస్ అయిన టెంపుల్. ఇది దౌడ్ సైడ్ అంటారు. చాలా ఫేమస్ టెంపుల్ ఈ గణేష్ మహారాజ్ది. మనము లాస్ట్ ఇయర్ కూడా చూసినాం. మనం కొన్ని గణేష్ మహారాజులు మన వరంగల్లో కూడా చాలా బ్రహ్మాండంగా ఉంటాయి ఈ గణేష్ మహారాజు మాత్రం. ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 10 ఫీట్స్ గణేష్ మహారాజ్. మీకు ఇక ప్రైస్ పరంగా అంటే
మీరు అన్న వాళ్ళకి కాంటాక్ట్ చేసుకోవచ్చు. చూసుకుందాం. ఇంకో చాలా ఒకటి అయితే మాత్రం యూనిక్ మోడల్ అంట గణేష్ మహారాజ్. అది యూనిక్ మోడల్ అంటే ఎలా ఉంటుంది ఏంటని మాత్రం నేను చూపిస్తాను మీకు. ఇక్కడ చూసుకోవచ్చు మనకు గణేష్ మహారాజ్ వచ్చేసి మొత్తం మనకు ఇక్కడ శివుడు హర మహాదేవ్ అని కామెంట్ అయితే చేయండి. చూడండి పైన గంగామాత అనుకుంటా నాకు తెలిసి అయితే. ఇవన్నీ మనకు శివుని ఒక ఎంట్రకలు ఉంటాయి కదా అవి. చూద్దాం ఇంకా లోపలికి పోయి చూద్దాం ఇంకా ఏమేమి గణేషులు ఉన్నాయి ఏందని మాత్రం మొత్తం. ఇంకా కొంచెం లోపలికి పోతే చూస్తా ఇంకా ఏమేమి గణేషులు ఉన్నాయి ఏంది అన్న వాళ్ళ దగ్గర అని. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా వర్క్ అనేది ఇంకా ఫాస్ట్గా అయితే కావడం జరుగుతుంది. ఇక్కడ చూసుకున్నట్టయితే మనకు ఒక గణేష్ మహారాజ్, ఇక్కడ గణేష్ మహారాజ్ అయితే మనకు సింహాసనం పైన కూర్చొని ఉండడం జరిగింది. చాలా బ్రహ్మాండం. మనకు తొండం పైన కూడా డిజైన్ చూడండి ఏ విధంగా ఉన్నదంటే చాలా బ్రహ్మాండం. అండ్ ఈ గణేష్ మహారాజ్ హైట్ వచ్చేసి ఒక 12 feet గణేష్ మహారాజ్. బ్యాక్ డ్రాప్ కూడా చాలా ఎక్సలెంట్ బ్యాక్ డ్రాప్. మీకు ఆల్మోస్ట్ ఆల్ మీకు అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చేస్తా. మీకు ఇష్టం ఉంటే మాత్రం మీకు నచ్చితే మాత్రం తప్పకుండా అన్న వాళ్ళ దగ్గరికి అయితే వచ్చి మీరు బుక్ చేసేసుకోండి. ఇక్కడ చూసుకోవచ్చు మనకు ఒక గణేష్ మహారాజ్ అయితే ఉన్నారు. ఇక్కడ గణేష్ మహారాజ్ వచ్చేసి మనకు బజరంగ్ బలి అయితే గణేష్ మహారాజ్కి ఎత్తుకొని కూర్చొని ఉండడం ఉన్నది. మనకైతే మీరైతే జై శ్రీరామ్ జై హనుమాన్ అని అయితే కామెంట్ రూపంలో అయితే రాయండి. ఇంకో గణేష్ మహారాజ్ దగ్గరికి పోదాం. ఇంకో గణేష్ మహారాజ్ వచ్చేసి చూసుకున్నట్టయితే చాలా బ్రహ్మాండం. ఇక్కడ చూడండి గణేష్ మహారాజ్. చూడండి బ్యాక్ డ్రాప్ కూడా మనకు దశావతారం వెంకటేశ్వర స్వామి వారి ఎట్లా ఉన్నది చూసుకోవచ్చు. చూసింది కదా ఫ్రెండ్స్. ఇక్కడ ఉన్న వినాయకులు మొత్తం అయితే మీకు అప్డేట్ అయితే చూపించాను. అండ్ అలానే అన్న వాళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా ఇచ్చాను. కాబట్టి ఒక చిన్న నా వీడియో మీకు నచ్చినట్టయితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. ఎందుకంటే మన వరంగల్ వాళ్ళు చాలామంది కొరుట్లకు వచ్చి తీసుకుంటారు వినాయకులు. వాళ్ళు ఏంటంటే ఎక్కువ రిస్క్ చేయకుండా వాళ్ళు మన యూట్యూబ్లో వీడియోస్ చూసుకొని వాళ్ళకు నచ్చిన కాడ ప్లేసెస్లలో పోయి విగ్రహాలు బుక్ చేసేసుకుంటే చాలా సేఫ్ అవుతుంది. కాబట్టి నేను మీకోసం అయితే ఇక్కడ కొరుట్లకు అయితే వచ్చి విగ్రహాలు చూపెట్టడం జరిగింది. దానికోసం ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్. అలానే నా ఛానల్ కొత్త చూసిన వాళ్ళైతే మాత్రం ఒక చిన్న సబ్స్క్రైబ్ చేయండి. పక్కకు బెల్ ఐకాన్ ఉంటుంది, ఆ బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. కలుస్తా ఫ్రెండ్స్. మరి కొత్త వీడియోస్తో మీ ముందుకు వస్తాను.